లార్డ్ ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11 నుండి 13 గల పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11-13 గల పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. మరునాడు వారు బేతనీయను వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూర పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నిక నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఆయన శిష్యులు వినిరి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొనిచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట్లాడుచున్నాను. ఈ వాగ్దాన సందేశం మీ కొరకు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మార్గమున వెళ్ళుచూ ఉన్నాడు. ప్రభువు స్తోత్రం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తం చూసి సాయంకాలమైన 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళి మరునాడు ఆయన బేతనీయుడు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుంచి దాని మీద ఏమైనా దొరుకునేమో చూడగా ఆకులు తప్ప ఫలాలు లేవు. చాలామంది క్రైస్తవుల జీవితం, పాస్టర్ల జీవితం, విశ్వాస జీవితం ఇలాగే ఉంటుంది. ఆకులు తప్ప కాయలు లేని జీవితం, ఫలము లేని ఫలభరితమైన జీవితం లేదు. చాలామంది ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించునని యోహాను సువార్త 10:5 ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఈడ చూస్తే ఆకులు తప్ప కాయలు లేని పరిస్థితి. ప్రభు స్తోత్రం. దొరుకునేమని వచ్చను, దాని వద్ద చూడగా ఆకులు తప్ప మరేమి కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక మీదట ఎన్నడూ నీ పండ్లు తినకుందురుగాక అని శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినది. మత్తయి సువార్త 21:8-18-22 చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసముతో చేయాలి. మత్తయి సువార్త 21:18-22 మీరు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసముతో చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఏది అడుగుచున్నారో అది పొందుకున్నామని నమ్మాలి. సేవ చేస్తున్నప్పుడు దేవుడు సాయం చేస్తాడని నమ్మినప్పుడు నువ్వు దీవించబడతావు. అంజూరపు చెట్టు ఉపమానం చూడండి. అది ఆకులు తప్ప కాయలు ఫలాలు లేని జీవితం. ప్రభువే మాట్లాడుతున్నారు. అంజూరపు చెట్టు చూడండి ప్రభుత్వం. హోషేయ గ్రంథం 9:10 చిగురుపెట్టు కాలమందు ఇశ్రాయేలులు నాకు దొరికారు. ఆమేన్. చిగురుపెట్టు కాలమందు ఇశ్రాయేలు నాకు దొరికారని ప్రభు మాట్లాడుచున్నాడు. అంజూరపు చెట్టు ఉపమానం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. మార్కు సువార్త 11:13 అది పండ్ల కాలము కాదు కానీ దేవుడు శపించాడు. అది ఎండిపోయింది. ఎన్నడూ నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 7:11 చూస్తే, ఇదిగో ఎవరైతే ఫలించరో వారు నరకబడి అగ్నిలో ఫలాలు లేని జీవితం నరకబడి అగ్నిలో కాల్చివేయబడి. యోహాను సువార్త 10 మొదటి 6 వచనాలు బయట పారవేయబడి అగ్నిలో కాల్చివేయబడును. కనుక అంజూరపు చెట్టు ఉపమానం మనం తెలుసుకుని మన జీవితాన్ని ఫలభరితంగా మలుచుకుందాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాం. ప్రార్థన చేద్దాం. శ్వాసంతో ఉందాం. ప్రభు ఇటు వాక్యం దీవించును గాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రతి నెల 3వ మంగళవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ధర్మారం వరంగల్లో జరుగుతుంది. అనేక మంది పాస్టర్లు వస్తున్నారు. పాస్టర్కు 200, పాస్టర్ 200 ఇస్తున్నారు. ఈ నెల పాస్టర్స్ మీటింగ్ ధర్మారంలో ఉన్న PDR AC గార్డెన్లో 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు వచ్చిన వాళ్ళకి ₹200 ఛార్జెస్ ఇస్తాం. పాస్టర్ గారికి 200, పాస్టర్ మాకు 200. భోజనాలు ఉంటాయి. ప్రార్థన చేయండి, సహకరించండి. పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఈ నెల ఫిబ్రవరి 17 మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.